నమస్కారం. వెల్కమ్ టు తెలుగు స్టోరీస్ బుక్. మన ఛానల్లో కథలు మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ తెలుగు స్టోరీస్ బుక్. హైప్ కూడా మర్చిపోకండి. ఈరోజు కథ లవర్ కమ్ హస్బెండ్ ఎపిసోడ్ 105. ఇంకా కథలోకి వెళ్తే, కృష్ణ ద్వారా ఏం జరుగుతోందో ప్రతిదీ రిషికి తెలుస్తూనే ఉంది. ఒకరోజు రిషి ఇంటికి విక్కీ వాళ్ళు వచ్చారు. రిషి వాళ్ళమ్మ, విక్కీ వాళ్ళమ్మ అక్క చెల్లెళ్ళు. రిషి అంటే విక్కీకి చాలా ఇష్టం. బట్ రిషి ఎక్కువగా హాస్టల్లో ఉండడం, దూరంగా ఉండి చదవడం వలన అంత క్లోజ్ అవ్వలేదు. ఆ రోజు రిషి వచ్చేసరికి, అంటే అప్పటికి మనోడు తన ఫ్యామిలీని యాక్సెప్ట్ చేయలేదు కదా. అందరూ హాల్లో కబుర్లు చెప్పుకుంటున్నారు. రిషి అందరినీ ఓ లుక్ వేసి వెళ్తూ ఉంటే విక్కీ వాళ్ళ అమ్మగారు, రిషి ఎలా ఉన్నావు అని అడిగింది. నేను బాగానే ఉన్నానని పైకి వెళ్ళిపోయాడు రిషి. విక్కీ కూడా రిషి వెనక్కి వెళ్ళబోతూ ఉంటే అది చూసిన లావణ్య, విక్కీ ఎక్కడికి అని అడిగింది. పైకి అన్నాడు విక్కీ. వెళ్ళు వెళ్ళు, అటు నుండి అటే పైకి వెళ్తావు నిజంగానే అన్నాడు నిహాన్. అదేంటి అని అడిగాడు విక్కీ. పైన కేవలం రిషి అన్న మాత్రమే ఉంటాడు, ఇంకెవరైనా వస్తే అంతే అంటూ చెయ్యిని అడ్డంగా తిప్పి అంటూ నాలుగు బయటకు చాపింది లావణ్య. అది చూసిన విక్కీ, అవునా, అయినా ఏం పర్లేదు అంటూ పైకి వెళ్ళాడు. తను వెళ్ళేసరికి రిషి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు. విక్కీ ఆశ్చర్యంగా చూస్తున్నాడు. సూపర్గా ఉంది అనుకుంటూ బెడ్రూమ్లోకి వెళ్ళాడు. అక్కడ చెఫ్ పాప ఫోటో, సింగిల్గా లంగావోణిలో నవ్వుతూ. విక్కీ ఆ ఫోటోనే చూస్తూ ఈమెను ఎక్కడో చూశానే అనుకుంటుండగా వెనక నుండి ఫట్ మని వీపు విమానం మోత మోగింది విక్కీకి. దాంతో విక్కీ ఎదురుపడి వెనక్కి చూశాడు. రిషి కోపంగా దాన్నే చూస్తున్నాడు. అబ్బా, ఏంటన్నాయ్ అంత సౌండ్ ఇచ్చావు అన్నాడు విక్కీ. పైకి ఎందుకు వచ్చావు అన్నాడు రిషి కోపంగా. ఏ రాకూడదా అని అడిగాడు విక్కీ. అవునరా, రాకూడదు, కిందకు దొబ్బే అన్నాడు రిషి. ఆ మాటకి విక్కీ మొహం అదోలా పెట్టి, కిందకు దొబ్బేయా? ఏంటి బ్రో, నీ నోటి నుంచి ఇలాంటి మాటలు కూడా వస్తాయా అని అడిగాడు విక్కీ. ఇలాంటివే వస్తాయంటూ కాలర్ పట్టుకుని బయటకు తోశాడు రిషి. ఇది దారుణం బ్రో, నేను ఎంత హ్యాపీగా వచ్చానో తెలుసా అంటూ మళ్ళీ లోపలికి వచ్చాడు విక్కీ. విక్కీ, నాకెవరు పైకి రావడం ఇష్టం ఉండదు, ఒకసారి అమ్మ వస్తేనే పనిష్మెంట్ ఇచ్చాను అన్నాడు రిషి. ఏంటి, అమ్మలకు కూడా పనిష్మెంట్స్ ఉంటాయా? దేవుడా అనుకున్నాడు విక్కీ. తప్పు చేస్తే ఎవరిని వదలనంటూ వేలు చూపించాడు రిషి. ఏం పర్లేదు, పనిష్మెంట్స్ అనేవి అలవాటు లేని వాళ్ళకు కొత్త. నేను పనిష్మెంట్స్లోనే పెరిగానంటూ బెడ్ మీద సెటిల్ అయ్యాడు విక్కీ. రిషి చిరాగ్గా చూసి తలదువ్వుకుంటూ హాల్లోకి వెళ్ళి టీవీ ఆన్ చేశాడు. విక్కీ తన పక్కనే సెటిల్ అయ్యాడు. అన్నాయ్, ఆ ఫోటోలు ఎవరు, ఎక్కడో చూశానే అని అడిగాడు విక్కీ. రిషి తన పెళ్లి విషయం ఎవరికి చెప్పొద్దని మనోడు ఇంట్లో అందరికీ ఎప్పుడో వార్నింగ్ ఇచ్చాడు, మరి అందుకే ఎవరికి తన పెళ్లి విషయం తెలియదు. అన్నాయ్, ఆ ఫోటోలు ఎవరు, ఎక్కడో చూశానే అన్నాడు విక్కీ. కానీ రిషి ఏం మాట్లాడలేదు. కానీ మరి విక్కీ గాడు వదిలేడా? అబ్బే, నిన్నే అంటూ రిషి భుజం కదిపాడు. నీ బాధ ఏంటి బే అని అడిగాడు రిషి. నువ్వు ఇంకా సినిమా హీరో కదా, రీసెంట్గా మాట్లాడతావు అనుకున్నాను. అబ్బో, నువ్వు మాసే అన్నాడు విక్కీ. మనం బయట ఎలా ఉన్నా ఇంట్లో మాత్రం మనం మనలాగానే ఉండాలి. అక్కడ నాదెటు యాక్షనే, ఇక్కడ కూడా ఎందుకు అంటూ కళ్ళెగరేశాడు రిషి. అన్నాయ్, నువ్వు ఇక్కడ కూడా నటిస్తున్నావేమో అన్నాడు విక్కీ. నీకు ఎందుకు అలా అనిపించింది అని అడిగాడు రిషి. లేకపోతే ప్రేమలో ఉన్నవాళ్ళు కోపంగా ఉంటారా, ఆల్వేస్ హ్యాపీగా ఉంటారు కానీ అన్నాడు విక్కీ. నేను ప్రేమలో ఉండడం ఏంటి అన్నాడు రిషి. ఆ ఫోటోలో అమ్మాయిని లవర్ కదా అని అడిగాడు. కాదు, వచ్చాడండి పెద్ద ఏదో కనిపెట్టినట్లు. ఊరుకో అన్నాయ్, లవర్ కాబట్టే తన ఫోటోని బెడ్రూమ్లో పెట్టుకున్నాం, కాదని చెప్పు అన్నాడు విక్కీ. రే, విసుగ్గా ఉంది, ఇంక నువ్వు వెళ్ళు అన్నాడు రిషి. విసిగించేవాడే విక్కీ. నువ్వు చెప్పు, ఎంతోమంది అమ్మాయిలకి డ్రీమ్ బాయ్ నువ్వు, మరి నీ మనసు తోచిన అమ్మాయి ఎవరు, చెప్తే కానీ వెళ్ళను అన్నాడు విక్కీ. సరే, తను నా లవ్ అంటూ ఆగాడు రిషి. చూసావా, లవ్ అనేసా? సరే సరే చెప్పు, కలిసి చదువుకున్నారా అని అడిగాడు.
అన్నాడు రిషి. సరే, తనకి ప్రపోజ్ చేసావా అని అడిగాడు విక్కీ. అన్నాడు రిషి. ఏమంది అన్నాడు విక్కీ. నో, నువ్వు నాకు నచ్చలేదు, నాకు నీ మొహం ఎప్పుడూ చూపించకన్నది అన్నాడు రిషి. ఆ మాటకి పిచ్చి మొహంది అని విక్కీ అన్నాడో లేదో విక్కీ నెత్తి మీద ఒక్కటిచ్చాడు రిషి. అబ్బా, లేకపోతే నీ అంతటి అందగాడు పైగా హీరో ప్రపోజ్ చేస్తే నువ్వు అనేసిందా అని అడిగాడు విక్కీ. అదంతా గతం, వదిలే అన్నాడు రిషి. సరే కానీ తను ఎక్కడో చూశాను, బట్ గుర్తు రావడం లేదు అని విక్కీ అనగానే, తన పేరు సుకృతి కిషోర్, ఫేమస్ షెఫ్ తను అన్నాడు రిషి. ఇప్పుడు గుర్తొచ్చింది, తనని మొన్న మా ఫ్రెండ్ మొబైల్లో చూశాను అన్నాడు విక్కీ. దాంతో రిషి ఆసక్తిగా, మీ ఫ్రెండ్ మొబైల్లోనా, అదెలా అని అడిగాడు రిషి. ఆ మాటకి విక్కీ సిగ్గుపడుతూ ఉంటే రిషి తన భుజంపై చరిచి, సిగ్గుపడతావేంట్రా సన్నసోడా, విషయం చెప్పు అన్నాడు. తన ఫ్రెండ్ కాదు, అంతకన్నా ఎక్కువే అన్నాడు విక్కీ. ఓహో, లవ్వా, ఇంతకీ అమ్మాయే కదా అని అడిగాడు రిషి. ఆ మాట విన్న విక్కీ, చిచి అలా అడిగావేంటి అని అడిగాడు. లేదు, నువ్వు సిగ్గుపడుతుంటేను అవతల ఎవరో అని అన్నాడు రిషి. అమ్మాయే, దీక్ష తన పేరు, వాళ్ళ అన్నయ్య విశ్వజిత్ సుకృతి గారి పిఏ అని విక్కీ చెప్తుంటే, తన పేరేమన్నా అని అడిగాడు రిషి. విశ్వ అన్నాడు విక్కీ. ఓహో, ఎక్కువేనా తనకి అని అడిగాడు రిషి. ఏంటది అని అడిగాడు విక్కీ. విశ్వాసం అన్నాడు. అదేమో కానీ ఆమె మాత్రం వీళ్ళ ఫ్యామిలీకి బాగా హెల్ప్ చేస్తుంది అన్నాడు విక్కీ. ఆ మాటకి రిషి తన మనసులోనే దట్ ఈస్ మై బుడ్డి అనుకున్నాడు. సరే, తను ఒప్పుకోలేదుగా, నువ్వెందుకు ఇంకా ప్రేమిస్తున్నావు అని అడిగాడు విక్కీ. ఆ మాటకి రిషి తన మనసులో నా భార్య కాబట్టి అని అనుకుని, పైకి మాత్రం ప్రేమ ఒక్కసారి పుడుతుంది అంతే. సరే, ఇప్పటికీ ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, ఇంక లాగించేసే అని రిషి అనగానే, అంటే వెళ్ళిపో అంటున్నావా అని అడిగాడు విక్కీ. అంతే. సరే కానీ ఆ పిల్లకి ఏం చెప్పకన్నాడు రిషి. ఏ పిల్లకి ఏం చెప్పొద్దు అని అడిగాడు విక్కీ. అదే ఆ విశ్వ వాళ్ళ చెల్లికి అన్నాడు రిషి. ఓకే ఓకే, బాయ్ అన్నాయ్ అంటూ వెళ్ళిపోయాడు విక్కీ. ఇంతలో రిషికి కాల్ వచ్చింది ఫ్రమ్ కృష్ణ. కృష్ణ చెప్పు అన్నాడు రిషి. సార్, మేడం ఒక సైట్ కొంటున్నారన్నాడు కృష్ణ. సైటా, ఎందుకు అంటూ కళ్ళు చిట్లించాడు. మేడంకి ఏదో డ్రీమ్ ప్రాజెక్ట్ అంట సార్, హోటల్ అకామిడేషన్ అంట. అదేంటి కొత్తగా, రెస్టారెంట్స్ కదా, అది నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ పెట్టాలని అనుకునేది అన్నాడు రిషి. అవును సార్, నెల క్రితం వరకు అదే అనేవారు, కానీ మేడం ఫ్రెండ్ సంజయ్ అని ఆయన వచ్చారు ఈ ప్రపోజల్తో. ఆ మాటకి రిషికి గుర్తొచ్చింది సంజయ్ కేకే గ్రూప్స్ అని. అయితే అని అడిగాడు. మేడం ముందు ఒప్పుకోలేదు సార్, బట్ కిషోర్ సార్ ఒప్పించారు. సైట్ ఎవరిది అని అడిగాడు రిషి. మన ఫ్రెండే సార్ అన్నాడు కృష్ణ. ఓహో, అవును, మీ మేడం పిఏ విశ్వజిత్ ఎలాంటివాడు అని అడిగాడు రిషి. మంచివాడే సార్, మేడం అంటే చాలా అభిమానం అన్నాడు కృష్ణ. గుడ్, జాగ్రత్త మరి. సరే, ఈ మంత్ శాలరీ వేయమని చెప్పాను, చూసుకో అన్నాడు రిషి. సార్ చూశాను, థ్యాంక్ యూ సార్ అన్నాడు కృష్ణ. ఇక్కడ రిషి 4 సంవత్సరాల్లో కృతికి ఎలా హెల్ప్ చేస్తున్నాడో తను చెప్తున్నాడు. అలాగే కృతికి ఏం జరిగాయో కూడా ఇక్కడే వస్తాయి. ఈ 4 సంవత్సరాల్లో కృతి జీవితంలో ఎన్ని మరుపులు, ఏ విషయాలు జరిగాయన్నాయి కూడా ఇక్కడే వస్తాయి. ఒక 4 రోజుల తర్వాత కృతి వాళ్ళ ఇంట్లో కృతి ఇంకా సుప్రజ మాత్రం ఉన్నారు. అందరూ పెళ్ళికి వెళ్ళారు. సుప్రజ హాస్పిటల్ నుంచి వచ్చాక డిన్నర్ చేస్తూ కృతితో, చెల్లి నువ్వు అడిగిన డీటెయిల్స్ పంపించాను చూసావా అంది. లేదక్క, ఇవాళ చాలా బిజీ, చూస్తానంది కృతి. ఇవాళేంటి, ఏ రోజైతే చాణక్య ఫోన్ చేశాడో నీకు, ఆ రోజు నుంచే నీ లైఫ్ టర్న్ అయింది. అందుకే అంటారు ఈ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఏ ఫ్రెండ్ ఇన్ డీడ్ అని అంది సుప్రజ. కృతి వాటర్ తాగుతూ ఏదో ఆలోచిస్తుంది. అంటూ
గ్లాసులు గిరగిరా తిప్పింది. మరి ప్రేమలో మంచి సినిమా పెట్టారు, చూద్దామా అని అడిగింది సుప్రజ. పెట్టు, నాకు వర్క్ ఉంది, చేసుకుంటూ చూస్తానంది కృతి. కృతి ల్యాపీలో వర్క్ చేసుకుంటుంటే సుప్రజ వచ్చి టీవీ ఆన్ చేసింది. టైటిల్స్ పడుతున్నాయి. కృతి చూడగానే రైజింగ్ స్టార్ రిష్విక్ అని టైటిల్ పడింది. అంతే. అక్క అంటూ అరిచింది కృతి. సుప్రజ ఊహించిందే కాబట్టి పెద్దగా రియాక్ట్ అవ్వలేదు. కృతి ల్యాపీ పక్కన పెట్టి సుప్రజ చేతిలో రిమోట్ లాక్కపోయింది. ఓయ్, నువ్వు చూస్తానంటేనే పెట్టాను అని సుప్రజ. ఏంటి చూసేది? నువ్వు ఆయన గారు మూవీ అని చెప్పావా నాకు? చెప్తే నువ్వు చూద్దామంటావా? ఇప్పుడు మాత్రం చూస్తాను ఎలా అనుకుంటున్నావు? సరే, నేను చూస్తాను, నువ్వు హాల్లోకి వెళ్ళు అంటూ చూస్తోంది సుప్రజ. కృతి ల్యాపీ తీసుకుని వెళ్ళిపోయింది. మన చెఫ్ పాప ఇంతవరకు బాబు మూవీస్ చూడలేదు. లోపల నుంచి డైలాగ్స్ వినపడుతున్నాయి, చూడాలనిపిస్తోంది. కానీ వెళ్తే సుప్రజ ముందు చులకన అవుతుంది. ఎలా వెళ్ళాలి అనుకుంటూ వెళ్ళింది నెమ్మదిగా. సుప్రజ తన వైపు ఏంటి అన్నట్టుగా చూసింది. నేనేమీ ఆ మూవీ కోసం రాలేదు, నా ల్యాపీ ఛార్జింగ్ అయిపోతుంది, ఛార్జర్ కోసం వచ్చాను అంది కృతి. నేను అడిగానా నిన్ను అంటూ మూవీలో మునిగిపోయింది సుప్రజ. కృతి టీవీ వైపు చూసింది. మనోడు డైలాగ్స్ చెప్తున్నాడు. అది చూసి చిన్నప్పటి నుంచి డైలాగ్స్ బాగానే చెప్తాడు అనుకుంటూ బెడ్ మీద నెమ్మదిగా కూర్చుంది కృతి. సాంగ్ స్టార్ట్ అయింది. సోలో సాంగ్. డ్యాన్స్ ఎరగదీస్తున్నాడు. అది చూసిన కృతి దొంగ పంది, డ్యాన్సులు కూడా బాగా ఇంప్రూవ్ అయ్యాడు. ఆ తర్వాత అనుకుంటుండగా సుప్రజ తన వైపు చూసేసరికి కృతి పాప జంప్. ఇంతలో హీరోయిన్ ఎంటర్ అయింది. డైలాగ్స్ జోరందుకున్నాయి. కృతి మళ్ళీ వెళ్ళింది. నోట్లో పెన్ను పెట్టుకుని ఏదో వెతుకుతున్నట్లుగా యాక్ట్ చేస్తోంది. దొంగ చూపులు చూస్తోంది. రిషి హీరోయిన్ దగ్గరే తీసుకున్నాడు. ఒక చేత్తో నడుమును పట్టుకుని తన కళ్ళలోకి చూస్తూ. దాంతో కృతి అంటూ కళ్ళు తిప్పుతోంది గిరగిరా. రిషి హీరోయిన్ లిప్స్ అందుకున్నాడు. దాంతో చెఫ్ పాపకు కూడా సంఖ్య తిరుగుతోంది. పెన్ను కొరుగుతోంది. 2 నిమిషాల తర్వాత వదిలాడు. ఈయన గారు ఇలాంటి సీన్స్కి బాగా అలవాటు పడిపోయాడు అనుకుంది కృతి తన మనసులో. హీరోయిన్ చూసి అందంగా నవ్వుతున్నాడు. అది చూసిన కృతి ఈ నవ్వుకేరా బాబు పడిపోయాను అనుకుంది. హీరోయిన్ సిగ్గుపడుతూ పరిగెత్తుతుంటే రమ్య ఆగు అంటూ తన వెనకే పరిగెత్తుతున్నాడు రిషి. కృతికి తన రిషితో గడిపిన మధుర జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి. రిషి తన వెనక పరిగెత్తడం, తన పైకి లేపి తన కళ్ళలోకి చిలిపిగా చూడడం, ఆ ప్రేమ సంతోషం ఎప్పటికీ తిరిగి రావా అని అనుకోగానే కృతి కళ్ళ వెంబడి నీళ్లు తిరిగాయి. సుబ్బువేవి సినిమాలో ఇన్వాల్వ్ అయి కృతిని గమనించడం లేదు. కృతి సీరియస్గా లేచి రిమోట్ లాక్కుని టీవీ ఆఫ్ చేసింది. సుప్రజ ఏదో అనేలోపు అక్క నీ ఫోన్లో ఉందిగా ప్రైమ్, చూసుకో, నాకు ఆయన గారిని ఇలా చూస్తుంటే మెంటల్ వస్తోందంది కృతి. ఆ విషయం ఇందాకే చెప్పొచ్చుగా అంటూ రుసరుసలాడుతూ వెళ్ళిపోయింది సుప్రజ. కృతికి వర్క్ చేయాలనిపించలేదు. ఏడుపు వస్తోంది. రిషి బాగా గుర్తొస్తున్నాడు. నెమ్మదిగా లేచి సుప్రజ ఏం చేస్తుందో చూడడానికి వెళ్తే తను ఎక్కడా కనపడలేదు. దాంతో సైలెంట్గా వచ్చి తన పెళ్లి ఫోటో ఆల్బమ్ తీసి చూసింది. ఒక్కొక్క ఫోటో చేత్తో తడుముకుంటూ ఫొటోస్ అన్నీ చూస్తోంది. రిషి తన పైకి లేపాడు. ఆ ఫోటోలో కృతి రిషి భుజం చుట్టూ చెయ్యి వేసి నవ్వుతుంటే రిషి కళ్ళల్లో ఆనందం, పెట్టడానికి పేరు కూడా లేనంత సంతోషం. అసలు సంగతి ఏంటంటే సుకృషులిద్దరికీ ఈ ఫోటోనే ఇష్టం. మన పాప ల్యాపీలో ఇదే, మన బాబు ఆ తర్వాత చెప్తాను. ఆ ఫోటో మీద చెయ్యి వేసి చూస్తూ అలాగే నిద్రపోయింది కృతి. కృతి దగ్గరుండి మరి హోటల్ కన్స్ట్రక్ట్ చేయించుకుంటోంది. తను అప్పటిదాకా సంపాదించిందంతా దానికోసమే ఖర్చు పెట్టేసింది. రిషికి కృతి కమిట్మెంట్స్ తెలుస్తూనే ఉన్నాయి. బట్ తన టైట్ షెడ్యూల్స్తో బిజీగా ఉండడంతో మరీ డెప్త్గా వెళ్ళలేదు రిషి. కృతి అనుకున్నట్లే కన్స్ట్రక్షన్ పూర్తయింది. ఇంకో 2 రోజుల్లో ఓపెనింగ్ అనగా అప్పుడే కృష్ణ రిషికి ఫోన్ చేశాడు. విషయం చెప్పాడు. అంతా విన్న రిషి, రేపు నేను షూటింగ్ కోసం టర్కీ వెళ్తున్నాను, అక్కడ నా నెంబర్ నీకు ఇప్పుడు మెసేజ్ చేస్తాను, ఎనీ టైం ఎమర్జెన్సీ అయితే వెంటనే మెసేజ్ చేయి, ఆలస్యం చేయకంటూ కాల్ కట్ చేశాడు రిషి. ఆ రోజే ఓపెనింగ్. కృతి చాలా టెన్షన్గా ఉంది.
ఓ బిగ్ షాట్ని పిలిచి ఓపెన్ చేయించారు. అందరూ స్నాక్స్ తీసుకుంటున్నారు. కృతి ఫ్యామిలీ మొత్తం తనతో ఉంది. దాదాపుగా 100 మంది వచ్చారు. లోపల వచ్చిన వాళ్ళతో బిజీగా ఉంది. కానీ బయట ఏదో గొడవ వినిపించింది. పెద్ద పెద్దగా అరుపులు వినపడుతున్నాయి. కృతి అండ్ ఫ్యామిలీ బయటకు వచ్చారు. 2 సుమోల్లో దిగారు. ఓ 30 మంది వరకు చాలా రఫ్గా ఉన్నారు. వాళ్ళలో ఒకడు, ఎవరిరా ఇక్కడ నా పర్మిషన్ లేకుండా నా సైట్లో ఇంత పెద్ద హోటల్ కట్టేశారు అంటూ ఆ సుమో పైకెక్కి కూర్చున్నాడు. సిగరెట్ తీసి వెలిగించాడు. లోపల నుండి గెస్ట్లంతా బయటకు వచ్చి ఆశ్చర్యంగా చూస్తున్నారు. ముందు కిషోర్ వెళ్ళాడు. అతనితో ఎవర్రా నువ్వు అని కిషోర్ అనేసరికి వాడు కిందకి దూకి కిషోర్ మొహం మీద పొగూదాడు. దాంతో కిషోర్ కోపంగా చెయ్యి పైకెత్తేసరికి వాడు చెయ్యి తోసి కిషోర్ చెంప మీద ఫట్మని ఒక్కటిచ్చాడు. బాబు, నువ్వెవరో కానీ నువ్వు కిషోర్ అంకుల్ కొట్టావు. ఇంకా వాళ్ళంతా ఫుల్ హ్యాపీ కదా. పాపం అంకుల్కి చుక్కలు కనబడ్డాయి షాట్కి. దాంతో కృతి పరిగెత్తుకుంటూ వచ్చింది. వాడు కృతిని ఎగాదిగా చూస్తూ తన చుట్టూ తిరిగాడు. అంతే, మన డ్రైవర్ బాబు అలర్ట్ అయ్యాడు. ఫోన్లో వీడియో ఆన్ చేసి రికార్డ్ చేస్తున్నాడు. తన మీద కూడా పొగొదిలాడు. దాంతో కృతి అసహ్యంగా చూసేసరికి వాడు నవ్వుతూ, ఏంటే నువ్వేనా ఇది కట్టించింది అని అడిగాడు అతను. ఇంతలో సూర్య విశ్వ వచ్చి వాడిని తోసేశారు. వాడి పైకి లేచి, నన్నే తోస్తారా, నా సైట్లో నా పర్మిషన్ లేకుండా ఇంత పెద్ద హోటల్ కట్టడమే కాక అని అంటూ ఉంటే, రే నీ సైట్ ఏంట్రా, ఇది నా ఫ్రెండ్ది, నా దగ్గర పేపర్స్ ఉన్నాయి అన్నాడు కిషోర్. డాడీ మీరు అంకుల్కి ఫోన్ చేసి వెంటనే రమ్మనండి అని కృతి అనగానే కిషోర్ తన ఫ్రెండ్కి కాల్ చేశాడు. కానీ తన ఫ్రెండ్ ఫోన్ స్విచ్ ఆఫ్. 2 సార్లు చేసినా అంతే. ఏమైంది డాడీ అని అడిగింది కృతి. తన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది అన్నాడు కిషోర్. ఇదంతా విన్నవాడు, అదంతా కాదు, మీకు అరగంట టైం, సరిపోకపోతే గంట టైం ఇస్తాను, మళ్ళీ వస్తాం. ఈలోపు ఈ సామాన్లు మొత్తం సర్దేసి ఖాళీ చేసేయాలి. లేకపోతే నేనంటే ఏంటో చూపిస్తానంటూ కృతి బుగ్గలు ఆగబోయాడు అతను. దాంతో కృతి వెనక్కి జరిగింది. అయిపోయావురా, నువ్వెవడవో కానీ కృతిని టచ్ చేయాలనుకున్నావు. నువ్వు టచ్ చేయాలనుకున్నావు కదా, ఇంకైపోయావు మరి రిషిబాబు చేతులు. తన భార్యను టచ్ చేయాలనుకుంటే మరి రిషిబాబు చూస్తూ ఊరుకుంటాడు అనుకుంటున్నావా? నీకు చాలా గట్టిగా ఉంటుందిలే రిషి చేతిలో. తర్వాత ఏం జరిగింది? కీప్ లిసనింగ్. మరొక మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. ఈ కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ తెలుగు స్టోరీస్ బుక్. థ్యాంక్ యూ.